ఇవ్వలేదనుకోండి, ఇచ్చేసాం అంటున్నారు అనుకోండి, నెగిటివ్ అవుతుంది. ఇచ్చారనుకోండి ప్రాబ్లమే లేదు, ఇచ్చిన వాళ్ళ కింద రికార్డు సాధిస్తారు. సంక్షేమం ఒక్కటేనా సార్? పెట్టుబడులకు సంబంధించి కూడా చాలా ఆరోపణలు అయితే వస్తున్నాయి జగన్ మీద. స్వయంగా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. నిన్న కూడా అన్నారు, నాది హామీ రండి పెట్టుబడులు పెట్టండి అని. ఆ విషయంలో కూడా పదే పదే జగన్ని క్రిటిసైజ్ చేస్తున్నారు. లేదంటే జగన్ వస్తే ఇక పెట్టుబడులు వెనక్కి వెళ్ళిపోతాయి, రేపొద్దున పరిశ్రమలు ఉండవని చెప్తారు. దాని మీద వైసీపీ కానీ లేదంటే జగన్ కానీ మాట్లాడాల్సిన అవసరం ఏం లేదు, ఎలాంటి హామీ ఇవ్వాల్సిన అవసరం లేదు. జగన్ అయితే మాట్లాడాలి దాని మీద. అప్పుడు వచ్చిన కంపెనీలు, అప్పుడు ఉన్నటువంటి ఆ మంత్రి గుడివాడ అమర్నాథ్ నిద్రపోతున్నాడు మేల్కొని ఉన్నాడు తెలియదు. వాస్తవంగా మాట అన్నప్పుడు అప్పుడు లిస్ట్ అంతా తీసుకొచ్చి ఇదిగో ఇన్ని కంపెనీలు మాతో ఎంఓయూలు కుదుర్చుకున్నాయి, ఇన్ని కంపెనీలు గ్రౌండ్ అయింది అని చెప్పాలి కదా. వీళ్ళు ఆ షాడో అపోజిషన్ అనేది మెయింటైన్ చేయలేకపోతున్నారు. జగన్ అక్కడ వాళ్ళ నాన్ని ఫాలో అయితే సరిపోతుంది. ఇదివరకు చంద్రబాబు గారు అధికారంలో ఉన్నప్పుడు 99-2004 మధ్యలో షాడో క్యాబినెట్ ఏర్పాటు చేసుకున్నాడు రాజశేఖర రెడ్డి. తద్వారా వాళ్ళ శాఖల్ని ఇక్కడ ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క నాయకుడికి అప్పచెప్పాడు. ఈ నాయకులు ఆ శాఖకి సంబంధించిన లొసుగులన్నీ తీసుకుని రెడీలో పెట్టుకుంటారు. ఆ మంత్రి చెప్పగానే వీళ్ళు వచ్చి రోడ్డు ఎక్కి ఇదిగో ఈ తేడా జరిగింది ఇదని చెప్తారు. సీరియస్ ఇష్యూల్లో స్వయంగా ఆయన రాజశేఖర రెడ్డి ఇన్వాల్వ్ అయ్యేవాడు. అప్పుడే కదా విద్యుత్ ఛార్జీలు పెంచినప్పుడు తగ్గిస్తావు లేదని చెప్పి కొత్తపల్లి సుబ్బారెడ్డి ఇంటి ముందు ధర్నా చేశాడు రాజశేఖర రెడ్డి ఢిల్లీ. అట్లాంటి ఫైనల్ యాజిటేషన్స్ ఆయన